హాయ్ ఫ్రెండ్స్, రేపు చివరి కార్తీక శుక్రవారం. ఇంట్లో ఇలా పూజ చేయండి. 7 తరాలు తరగని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. తాళపత్ర నిధి. కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది. శివకేశవులకు ఇద్దరికి ప్రీతిప్రాప్తమైన మాసం ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దేవి అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఆశీస్సులను పొందాలంటే ప్రతి ఒక్కరూ ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ చివరి కార్తీక శుక్రవారం నవంబర్ 29వ తేదీన వచ్చింది. ఈ రోజున చేసే పూజలకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మి దేవి అయిన పూజించిన వారికి ఆ తల్లి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని చిన్న కామెంట్ చేయండి. లక్ష్మీదేవికి ఎంతో విశిష్టమైన శుక్రవారం నాడు మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని పరిహారాలు పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటికి ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో ప్రతి ఒక్కరు తప్పకుండా పూజ చేసుకోవాలి. లక్ష్మీదేవికి కళ్ళు ఉప్పు అంటే చాలా ఇష్టం. వాస్తు శాస్త్రంలో కళ్ళు ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. చివరి కార్తీక శుక్రవారం రోజున కళ్ళు ఉప్పుతో కానీ కొన్ని పరిహారాలను చేసుకుంటే మీ ఇంట్లో ధనానికి ఎటువంటితో లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున స్త్రీలు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు చుక్కగా ముగ్గు వేసుకొని గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి నిండా పసుపు నీళ్లను చల్లుకొని ఇంట్లో ప్రారంభించాలి. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ఇంటిని తుడిచే సమయంలో చిటికెడు పసుపు 3 స్పూన్ల కళ్ళు ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా మీ ఇంట్లో ఆర్థిక రాబడి కూడా పెరుగుతుంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అష్టదళ పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ముగ్గు ఉన్న ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. అలాగే ఈరోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇల్లు డబ్బుతో నిండిపోయింది. మరి ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తు వేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల మీ మీద ఉన్న ప్రతికూలత తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలు అన్న లేదా తమర పూలు అన్న చాలా ఇష్టం. కాబట్టి ఈ చివరి కార్తీక శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటానికి 5 గులాబీలు లేదా 2 తామర పూలు పెట్టి ఇంట్లో పూజ చేస్తే చాలా శుభప్రదం. అలాగే ఈ రోజు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండే నీళ్లు పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజ గదిలో పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తర్వాత ఈ నీటిలో దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. చివరి కార్తీక శుక్రవారం రోజున నీటిలో తీర్థంలాగా స్వీకరించడం వల్ల మీ కుటుంబం అంతా ఆరోగ్యాలతో సిరి సంపదలతో హాయిగా జీవిస్తారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు పచ్చ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ చీరను కానీ కట్టుకొని ఇంట్లో పూజ చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే శుక్రవారం ఎరుపు రంగు గాజులు వేసుకుని పూజ చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలను సంతోషాలను ప్రసాదిస్తుంది. మీరు ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు ఇంట్లో మీ పూజ గదిలో ఖచ్చితంగా 2 పిండి దీపాలను వెలిగించి పూజ చేయాలి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు పూజ చేసేవాళ్ళు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీ అప్పు సమస్యలు కూడా తొలగిపోతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అదే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు సతమతమవుతున్న వారు కార్తీక మాసంలో ఈ చివరి శుక్రవారం అయిన ఉప్పు దీపం వెలిగించాలి. దీన్ని ఐశ్వర్య దీపం అంటారు.
చివరి కార్తీక శుక్రవారం నాడు ఉప్పు దీపం వెలిగిస్తే మీ ఇంటికి 7 తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే మొదటగా ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని నిండా కళ్ళు ఉప్పు వేయాలి. ఇప్పుడు ఈ ఉప్పు మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి దానిలో ₹1 బిళ్ళ కొన్ని అక్షింతలు వేసి దాని మీద మరో మట్టి ప్రమిదను పెట్టడానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు లేదా 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకొని ఆ దీపాన్ని పూలతో అలంకరించుకోవాలి. దీన్ని ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. శ్రీ మహాలక్ష్మీదేవికి ఈ ఐశ్వర్య దీపం అంటే చాలా ఇష్టం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపం వెలిగిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉండవు. లక్ష్మీదేవికి ఆశీస్సులతో మీకు ఆర్థిక రాబడి ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. అలాగే పూజల్లో నైవేద్యంగా అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుంది. ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారే ఈ చిన్న కార్తీక శుక్రవారం నాడు పూజ చేసేటప్పుడు 2 అరటి పండ్లను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. కార్తీక శుక్రవారం నాడు 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యంతో నిండిపోతుంది. అలాగే ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఒక మంచి పసుపు నిమ్మకాయని తీసుకొని దాన్ని 2 చెక్కలుగా కోసి వాటిపై కుంకుమ అద్ది మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంటిపై ఉన్న నరదృష్టి నరఘోష తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు మీ ఇంట్లో గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది. ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కష్టాలు అనేవి ఉండవు. ఇంట్లో దారిద్ర్యం నశిస్తుంది. ఈ విధంగా చివరి కార్తీక శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మీనారాయణ మహా అని మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి 5 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కర్పూర మీద ₹1 యాలకును పెట్టి అమ్మవారికి హారతి ఇవ్వండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ అమ్మవారికి అనుగ్రహంతో ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ₹11 నాణ్యాలు పెట్టి పూజ చేయాలి. పూజ పూర్తి అయిన తద్వారా వాటిని తీసి మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టండి. ఇలా చేసి మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కార్తీక మాసంలో తులసి పూజకు విశేషమైన పూజ స్థానం ఉంటుంది. కార్తీక మాసం అంతా తులసిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి వరిస్తుంది. ఈ కార్తీక మాసం అంటే తులసి పూజ చేయలేని వారు కనీసం ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు అయినా తులసిని పూజిస్తే మీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు తులసి మొక్కకు పాలు పోసి పసుపు కుంకుమ పెట్టి తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. 3 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. తులసి మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అందుకే ఈ కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు. ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే ముందుగా తులసి చెట్టును చూస్తే ముల్లోకములైన సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలం లభిస్తుందని బ్రహ్మపురాణం చెబుతుంది. కార్తీక మాసంలో చివరి శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానమరిచి లక్ష్మీదేవి ప్రీతి రూపమైన తులసిని పూజిస్తే పసుపు కుంకుమలు 10 కాలాల పాటు ఉంటాయని నమ్ముతున్నారు. ఈ చివరి కార్తీక శుక్రవారం నాడు సాయంకాలం సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర ఎదురుగా పిండితో తయారు చేసిన ప్రమిదలను దీపం వెలిగించి పూజించాలి. ఈ దీపంలో చిటికెడు పసుపు వేసి తులసి చెట్టు ఎదురుగా దీపం పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా తులసి మొక్కకు నైవేద్యంగా బెల్లం పెట్టడం వల్ల మీ ఇంటిపై శ్రీ మహావిష్ణుదేవు అనుగ్రహం లభించి సిరి సంపదలకు లోటు ఉండదని వేద పండితులు చెబుతున్నారు. పిండితో చేసిన దీపాన్ని మరుసటి రోజు ఆవుకు తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే లక్ష్మీదేవి అన్నపూర్ణదేవి అనుగ్రహం కూడా లభించి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించలేని వారు ఒక చెంబుతో నీళ్లు తీసుకొని అందులో పసుపు కుంకుమలు వేసి మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తులసి చెట్టుకు ఆ నీరు సమర్పించండి.
ఈ శుక్రవారం నాడు తులసి మొక్కను పూజించడం వల్ల దురదృష్టం దూరమై అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు. కార్తీక శుక్రవారం నాడు తులసిని పూజించడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రాగఢంగా విశ్వసిస్తారు. నిత్యం తులసి మొక్కను పూజించి ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పు, నాలుగు లవంగాలు కూడా వేసి మీ ఇంట్లో నైరుతి మూలను పెట్టండి. మరుసటి రోజు ఉదయం శనివారం రోజు ఉప్పును తీసి ఎవరు తిరగని చోట పడేయండి. ఈ చేయటం వలన మీ ఇంట్లోకి డబ్బు రాక ప్రారంభమవుతుంది. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున రాత్రి సమయంలో ఎవరికి తెలియకుండా ఉప్పుతో పరిహారం చేస్తే చాలు, మీ బాధలన్నీ తీరిపోతాయి. ఒక గాజు బౌల్లో ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలను ఎవరికి తెలియని ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఉప్పు కలర్ వైట్‌గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని వెంటనే తీసివేయండి. ఈ చివరి కార్తీక శుక్రవారం రోజు ఇలా చేస్తే మీరు అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు, నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థిక రాబడి, ధనాకర్షణ పెరుగుతుంది. తద్వారా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఆకర్షింపబడతాయి. ఎవరి ఇళ్లల్లో డబ్బు కొరతతో బాధపడుతున్నారో, అలాగే వ్యాపారంలో నష్టం కలిగినచో అలాంటి వారు ఈ చివరి కార్తీక శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో కళ్ళు ఉప్పు నిండి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలన ఉంచుకోవాలి. తద్వారా మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే కళ్ళు ఉప్పుతో ఈ శుక్రవారం రోజున పరిహారాలు చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని పండితులు చూస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠ దీనిని వదిలించుకునేందుకు చివరి కార్తీక శుక్రవారం కళ్ళు ఉప్పుతో ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయాలని పండితులు చెబుతున్నారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.